హాయ్ అండి, ఎలా ఉన్నారు? హై నెక్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి, ఎలా టీచింగ్ చేయాలి అనేది నేను చెప్తాను. ఈ టైప్లో హై నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి గంట సింబల్ అని ఉంటుంది, అది ఆల్ అని నొక్కితే సరిపోద్ది. ఎప్పటికప్పుడు మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూడండి, మూర్తి ఫ్యాషన్ డిజైనర్ ఉంది. ముందుగా మనం ఒక లైనింగ్ మీద మార్జిన్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలి. ఖర్చు మనకి లెంత్ వచ్చి 15 ఇంచులు. పైన కాడ నీట్గా డ్రాల్ అనేది డ్రాయింగ్ అనేది చేసుకోండి. మనకి చెస్ట్ వచ్చి 40 కాబట్టి మీకు ఆమ్మూలు 18 ఇంచులు ఉంటుంది. 18 ఇంచులు అంటే చూస్తున్నారు కదా, మనకి 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చి 40 సైజు కాబట్టి షోల్డర్ వచ్చి 14 ఉంటుంది, 14 ఇంచులు. అంటే మనం దాంట్లో సగం 7 ఇంచులు పెట్టుకోవాలి. అంటే హామ్ రోల్ కడ ఎంత వస్తుందో షోల్డర్ ఎంత వస్తుంది. ఇప్పుడు మనం 40 కదా, 40 4వ భాగం అంటే 10 ఇంచులు. వేస్ట్ వచ్చి మనకి 34 వస్తుంది. అంటే వేస్ట్ 34 రావచ్చు, 35 రావచ్చు, 33.5 రావచ్చు. దాంట్లో సగం పెట్టుకుని డాట్కి ఒక 3/4 ఇంచు వేసుకుని ఇప్పుడు నీట్గా డ్రాయింగ్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాం కదా, వాటికి డ్రా చేసుకుని సైడ్కి వచ్చి 2 ఇంచెస్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ 7 ఇంచులు పెట్టాం కదా షోల్డర్, ఇక్కడ కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని అక్కడ 2 ఇంచెస్ 2.5 లేకపోతే 2.5 వస్తుంది ఒక్కొక్కరికి అయితే. అంటే సైజుని బట్టి వస్తుంది అది. ఇప్పుడు ఇలా డ్రా చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందాక డాట్ గుద్దాం కదా, అది కాడ నీట్గా టేప్ పెట్టుకుని సగానికి చేసుకుని మార్కింగ్ చేసుకోండి. కటింగ్ చేసేటప్పుడు మట్టుకి కంగారు పడద్దు, నీట్గా చూసుకోండి. ఇది నెక్ వచ్చి మనకి హై నెక్ కాబట్టి 3 ఇంచెస్ ఉండాలి. 3 ఇంచెస్ ఉండొచ్చు, 3కి ఒక పాయింట్ తగ్గచ్చు. ఇక్కడ డౌన్ అయితే 2.5 పెట్టాను. అంటే మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా పెట్టుకోవచ్చు. అంటే 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, ఇంకా పైకి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నీట్గా ఇలాగా రౌండ్ అని చేసుకుని, అలాగే ఇప్పుడు మనకి ఆమ్మూలకి కూడా రౌండ్ అనేది చూసుకొని అలాగా డాట్ కింద పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మనకి 18 ఇంచులు వచ్చిందా లేదో చూసుకోండి. ఎందుకంటే కన్ఫామ్గా 18 ఇంచులు అనేది వచ్చేస్తుంది. 1-2 సార్లు చూసుకుని అప్పుడు ఒకవేళ తగ్గుతుంది అనుకో కొంచెం కిందకి వేసుకోండి. ఇది ఇక్కడైతే సరిపోయింది, కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడైతే మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే మన దగ్గర వీల్ మార్క్ ఉంటే కనుక వీల్ మార్క్తో నీట్గా మార్కింగ్ మీద లైన్స్ అనేది నీట్గా వీల్ చేసుకోండి మార్కింగ్. ఇప్పుడు కటింగ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డాట్ కాడ నుంచి కొంచెం ఖర్చులోకి ఉంది కదా, అక్కడ కొంచెం ఒక పాతికి పైకి కట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నడుం కాడ కిందకి దిగిపోద్ది, అది దిక్కోకుండా పైకి. షోల్డర్ కాడ మట్టుకు కొంచెం క్రాస్లోనే ఉండాలి. అంటే ఈ టైప్ నొక్కుతాం కదా కిందకి మన మెడ వైపు, అలా కాదు, ఇది సంకలోకి నొక్కాలి.
కొంచెం ఎంతో కాదు, కార్డ్స్ అనేది పెట్టుకోండి మనం మార్కింగ్ ఇక్కడ అక్కడ. నేనైతే ఇప్పుడు నెక్ అయితే తీయలేదు, ఎందుకంటే నెక్ తర్వాత అయినా తీసుకోవచ్చు, మనం ఎలా కావాలో అలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి ఈ క్రాస్ కటింగ్ అనేది చాలా ఈజీగా తీయచ్చు. ఎలా అంటే ఇప్పుడు మన అక్కడ వీ పాయింట్ టైప్లో వచ్చింది చూసారు పైన, సేమ్ అలాగే తీయాలి. ఎందుకంటే అలా తీస్తేనే మనకి సంకల్లో ముడతలు అనేది రాదు. కొంతమంది అదే హాఫ్ క్రాస్ తీస్తారు, దానివల్ల ఏంటంటే సంకలో ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. ముడతలు అంటే పట్టుకున్నట్టు ముడతలు కింద వచ్చేస్తాయి. ఇది ఎప్పుడైతే మనం ఫుల్ క్రాస్ తీస్తున్నామో అప్పుడు అనేది మీకు సంకలో ముడతలు అనేది రాదు. ఎందుకంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫుల్ క్రాస్ అనేది. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పినట్టు తీయండి, ఒకవేళ ముడత వస్తే కనుక చెప్పండి. ఎందుకంటే ముడతలు అనేది రాదు, ఇది పర్ఫెక్ట్ మట్టి. చాలామంది ముక్క సరిపోతలేదు కదా అనేసి సగం క్రాస్లోనే పెట్టి తీసేస్తారు. దానివల్ల ఏంటంటే ఇది చంక కాడ భుజం కాడ ముడతలు అనేది చాలా చిరగ్గా వస్తుంది. అలా రాకుండా అంటే ఇప్పుడు మనం వీడియోలో చూసాం కదా ఎలా అయితే డ్రా చేసుకున్నాం షోల్డర్, అలాగే నీట్గా డ్రా చేసుకుని మార్కింగ్ అనేది వేసుకుని నీట్గా డ్రా చేసుకుని చూస్తున్నారు కదా సంక రౌండ్ కాడ ఇట్ల కాడ ముందు ఏంటంటే బ్యాక్ పెట్టి మనకి షోల్డర్ ఎంత ఉందో సంక భాగం ఎంత తీసుకున్నామో నీట్గా పెట్టుకోండి. మనకి డాట్ వచ్చి మినిమము 10 ఇంచులు ఉంటుంది పెద్దవాడు. ఈవిడికి 40 సైజు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టాను, 3 ఇంచులు డాట్ పెట్టాను కిందకి. ఇప్పుడు ఇటు నుంచి ఖర్చుతో 4 ఇంచెస్ డాట్కి పెట్టాను. ఇప్పుడు మన డాట్ వచ్చి 3 ఇంచెస్ సెంటర్ నుంచి కొలుసుకోండి ఒకసారి చూడండి. 3 ఇంచెస్ డాట్ ఇప్పుడు నీట్గా డ్రా చేసుకొని మనకి 7 ఇంచెస్ ఫ్రంట్ నెక్ కరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మనకి అక్కడ ఖర్చుపోద్ది, ఇక్కడ ఖర్చుపోద్ది. దానివల్ల మనం ఖర్చులుగా ఏం వదులుకోవసరం లేదు. కరెక్ట్గా 7 ఇంచెస్ అని పెట్టుకుంటే అది రెడీ అయ్యే లోపలికి పైకి ఖర్చుపోయినా కింద ఖర్చు వస్తుంది. దానివల్ల మనకి 7 ఇంచెస్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఖర్చుకి కింద ఖర్చుకి డాట్కి ఇప్పుడు చూసుకున్న తర్వాత ఇది మినిమము 4 ఉండాలి. అక్కడ నుంచి 4 వేసుకుని కొట్టుకున్నామంటే ఆ ఉక్స్ పట్టి అనేది మనకి చిన్నగానే వస్తుంది, బాగుంటుంది. చిన్నగా అంటే మీడియం సైజులో బాగానే ఉంటుంది. ఇంకా చిన్నగా కావాలంటే ఇంకో కొంచెం తగ్గించుకోవచ్చు, డాట్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనది 34 కదండి, ఇక్కడ చూసుకుని ఇక్కడ ఎంత వచ్చిందో ఆ బ్యాక్ సైడ్ కూడా అక్కడ నుంచి డాట్ కాడ నుంచి పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, వీడియో ఒకవేళ అర్థం అవ్వకపోతే కనుక ఒక్కొక్కసారి చూడండి క్లియర్గా. సంక్రౌండ్ అనేది నీట్గా డ్రా చేసుకోండి. డాట్ ఇది ఎప్పుడైనా సరే ఈ డాట్కి ఆ డాట్కి కరెక్ట్గా సరిపోవాలి, ఎందుకంటే స్ట్రైట్ అనేది ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఆ ముడతల్లో కూడా ఇప్పుడు ఒక్కొక్కరు ఏంటంటే సంకలో డాట్ ఎక్కువ అనేది కొంచెం అటు ఇటు వేస్తారు. అలా వేసిన వాళ్ళు ఏమవుద్దంటే ముడతలు వచ్చే అవకాశం ఉంది.
ఇది మనకి కరెక్ట్గా స్ట్రైట్గా అనేది ఈ ఫ్రంట్ నుంచి ఈ మెయిన్ డాట్ కాడ నుంచి సంక్లో డాట్ కాడికి కరెక్ట్గా స్ట్రైట్గా అనేది వెళ్తే ఈ ముడత అనేది రాదు. ఒకసారి చూసుకొని ఆర్మ్ రౌండ్ డాట్కి వస్తుంది కదా, ఆ డాట్ అట్టుగానే అది కరెక్ట్గా బ్యాక్ హార్మ్ హోల్ ఎంతో ఫ్రంట్ హార్మ్ హోల్ ఎంతో కరెక్ట్గా సరిపోద్ది. చూడండి ఫ్రెండ్స్ వీడియో. మాది హౌస్ రోడ్ పక్కన కాబట్టి బండ్లు వెళ్తూ ఉంటాయి, కొంచెం రికార్డింగ్ అయిపోతూ ఉంటాయండి, దాన్ని బట్టి ఏమనుకోకండి. ఆ డాట్ కాడ నుంచి ఫ్రంట్ నెక్ లోపల కొంచెం క్రాస్లో లోపలికి ఎందుకంటే అది నెక్ అనేది నీట్గా పట్టుకుంటుంది అన్నమాట, లూజ్ రాకుండా. ఐ నెక్ అనేది ఒకటి ఫుల్ ఐ నెక్ ఉంటుంది, ఒకటి లో ఐ నెక్, అంటే ఇంకోటి కాలర్ నెక్ ఉంటుంది. అంటే 3 ఉంటాయి. ఐ నెక్ అనేసి ఒక ఆవిడ మెసేజ్ చేశారు కాబట్టి ఏ ఐ నెక్ ఐడియా లేదు, అందువల్ల నేను ఫస్ట్ టైము ఈ కొంచెం లో ఐ నెక్ టైప్లో పెడతాను. అంటే నేను అందుకే బ్యాక్ నెక్ కూడా తీయలేదు, ఎందుకంటే అది మనం ఎంత కలితే అంత పెట్టుకోవచ్చు బ్యాక్, దానివల్ల నీట్గా మనం ఏమన్నా హెచ్చు తగులు ఉంటే నీట్గా కలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ. ఆ డాట్ పెట్టిన తర్వాత రౌండ్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. మనకి రౌండ్లు కరెక్ట్గా తీసుకుంటే సంకల ముడతలు అనేది అసలు రావు. అర్థమవుతుంది కదండి. సంకలో రౌండ్లు అనేది కరెక్ట్గా తీసుకుంటే సంకలో ముడతలు అనేది రావు, నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే హార్మోల్ కూడా మీరు కరెక్ట్గా టైట్ తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు నేను వీడియోలో ఎంత పెట్టాను 18 అనేది కాదు, ఎందుకంటే బాడీ మెజర్మెంట్స్ ఒక్కొక్కరికి హార్మోల్ తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, దాన్ని బట్టి మీరు కరెక్ట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి హార్మోల్ అనేది తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, అలాగే ఒక్కొక్కరికి చెస్ట్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అందువల్ల మనం ఇలాగ వీడియోలో చూసాం కదా, ఇతను 40 సైజ్ పెట్టారు కదా అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఒక్కొక్కరి మెజర్మెంట్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది, ఒకరి బాడీ మెజర్మెంటు ఒకరికి ఉండదు ఎప్పుడైనా సరే. అంటే యూట్యూబ్లో చాలామంది నడుము బట్టి కొలతలను బట్టి కట్ చేస్తూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ కాదు, ఎందుకంటే అది ఒకవేళ కటింగ్ చేసేయచ్చు, సులువే అది, 40 సైజుకి ఎంతైనా పెట్టి కటింగ్ చేసేయచ్చు, కాకపోతే అది కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తుందా లేదా అనేది మనకి అర్థం చేసుకోవాలి, అర్థమవుతుందండి. అది మనం ఎప్పుడైనా సరే బాడీ మెజర్మెంట్స్ కరెక్ట్గా అనేది తీసుకుంటేనే. ఇప్పుడు పెద్ద పెద్ద బొటికులు పెడతారండి, దాంట్లో కొలతలు తీసుకుంటారు, ఎవరో మామూలుగా చెస్ట్ కొలతోటి తీసుకుని నడుము కొలతోటి తీసుకుని కట్ చేయొచ్చు కదా, సెట్ అవ్వదు. ఇక్కడే ఎవరి మెజర్మెంట్స్ అలాగే, ఒక్కొక్కరికి ఒక్కొక్క మెజర్మెంట్స్, ఒక్కొక్కరికి హార్మోల్ తక్కువ ఉంటుంది, ఒకళ్ళకి హార్మోల్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ షోల్డర్ ఎక్కువ ఉంటుంది, షోల్డర్ తక్కువ ఉంటుంది, చెస్ట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి నడుము ఎక్కువ ఉంటుంది, చెస్ట్ తక్కువ ఉంటుంది, ఇవన్నీ బోల్డ్ ఉంటాయి అన్నమాట.
మనం అనుకుంటాం చెస్ట్ బెల్ట్ కొలతను బట్టి వచ్చేస్తుంది కదా ఇవి అనేసి. అది రాంగు. అది మట్టుకు రాంగ్. ఎందుకంటే అలా అయితే ఎవరైనా కట్ చేసేస్తారు. ఆది బ్లౌజ్లో అవసరం లేదు. చెస్ట్ కొలత చెప్పేసి ఇచ్చేయచ్చు. నా చెస్ట్ సైజ్ ఎంతమ్మా, నా వేస్ట్ సైజ్ ఎంతమ్మా, కట్ చేసేయండి అనేయచ్చు. ఇది రాంగ్. ఎప్పుడైనా మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ పెట్టి కటింగ్ చేయండి. ఇప్పుడు చాలా యూట్యూబ్లో చాలామంది పెడుతున్నారు, వేస్ట్ సైజు బట్టి నేను నడుము సైజుని బట్టి కటింగ్ చేసేస్తున్నాను అనేసి. అది కటింగ్ చేయడం ఎవరైనా కటింగ్ చేయొచ్చు, బిగినర్స్ అయినా కట్ చేసేయచ్చు. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు అది కట్ చేసిన తర్వాత కటింగ్ అయితే చేసేస్తారు. ఎందుకంటే అది ఏ కస్టమర్కి వేయరు కదా, వేయరు కాబట్టి కటింగ్ అయిపోద్ది. కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇది కరెక్ట్గానే వచ్చేసినాయి అనుకుంటాం. అది మట్టుకి రాంగ్. అలాగే వీడియోలో ఈ వ్యాన్స్ కటింగ్ అనేది అన్నీ నేను ఇప్పుడు మనం హామూలు ఎంత పెట్టుకున్నామో అక్కడి నుంచి హ్యాండ్ కాడ నుంచి కొంత పెట్టుకోవాలి. 9 ఇంచులు అంటే 18 ఇంచులు కదా, 9 ఇంచులు పెట్టుకోవాలి. అంటే కరెక్ట్గా సరిపోద్ది మనకి హ్యాండ్ లెంత్ వచ్చి 9, హ్యాండ్ లూజ్ వచ్చి 14. ఇక్కడ 9 పెట్టాం కదా, 9. ఇప్పుడు గుంట తీయాలంటే 4 ఇంచులు. కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అవి మట్టుకి మర్చిపోవద్దు. నీట్గా హ్యాండ్ అనేది తీసుకొని కటింగ్ చేసుకోండి. అలాగే ఒక్కొక్క వీడియోలో నేను చూస్తున్నాను ఫ్రెండ్స్, అది ఎలా అంటే ఇది శారీ గమ్ బాటిల్ ఉంటుంది కదా, ఆ గమ్ బాటిల్ పెట్టేసి లైనింగ్ అతికేస్తున్నారు. అది ఇంకా రంగు. ఎందుకంటారేమో, ఇప్పుడు కస్టమర్ జాకెట్ ఇచ్చింది అనుకోండి, అది వెంటనే కుట్టాలి కానీ గమ్ము పెట్టి ఆరమెట్టి రేపు పొద్దున కుడతారండి జాకెట్. ఇప్పుడు వీళ్ళు గమ్ము పెట్టారు కట్టే, అది మిషన్ మీద జరుగుతుంది అసలు, వెంటనే జరుగుతుందా? ఆ పనులను బట్టి నేర్చుకోవద్దు. ఎందుకంటే మనం మిషన్ మీద కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేలా నేర్చుకోండి. అంతేగాని పిన్నులు కొట్టేసి, ఒకడైతే పిన్నులు కొట్టేస్తున్నాడు, పిన్నులు కొట్టేసి కుట్టి కట్ చేసేస్తున్నాడు. ఏం పని అసలు అవి సరిగ్గా ఏంటంటే ఏదో వీడియో పెట్టాలి కదా, ఎవరో చూస్తారు, జనాలు ఉన్నారు పిచ్చోళ్ళు అనేసి పెట్టేస్తున్నారు. ఆ గమ్ బాటిల్ పెట్టి అతికించేసి లైనింగ్ను ఒరిజినల్. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు బ్యాక్ హై నెక్ హోల్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నాకు వద్దు హోల్ అనుకుంటే అవసరం లేదు. ఎందుకంటే హై నెక్లకి చాలామంది హోల్స్ అనేది పెట్టుకుంటారు. అంటే సపరేట్ హోల్ సపరేట్ వస్తుంది, పైన హై నెక్ సపరేట్గా వస్తుంది. దాన్ని బట్టి చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.